ఇక మ్యాడ్జిరో అరెస్ట్ తర్వాత ఎవరు అంటే ఖచ్చితంగా అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అని తెలుస్తోంది. ట్రంప్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో చైనా అండ్ రష్యాలు ఇరాన్ రక్షణకు పూనుకున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అమెరికా ఖమేనీని అరెస్ట్ చేయగలదా? చేస్తే పరిణామాలు ఏంటి? ఒకవేళ యుఎస్ ఖమేనీని అరెస్ట్ చేసి తమ అదుపులోకి తీసుకోవాలి అనుకుంటే రష్యా చైనాలు కాపాడగలుగుతాయా? ఎస్ అండి, ఆయతొల్లా అలీ ఖైమనీ ఈయన ఇరాన్ సుప్రీం లీడర్. ఇరాన్ ఏంటంటే ఒక రిలీజియస్ నేషన్. 1979 తర్వాత ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి అప్పుడున్న షా గవర్నమెంట్ పడేసి అధికారంలోకి వచ్చిన ఒక షియా ముస్లిం లీడర్. ఆయనే ఇరాన్ని అదుపులో ఉంచుతారు. ఆయనే అధ్యక్షుడు నియమిస్తారు, ఆయనే ఇంకా మిగిలిన వాళ్ళని నియమిస్తారు. అంటే ఇరాన్ అనేది ఆయతొల్లా అలీ ఖైమనీ నేతృత్వంలోనే పరిపాలించబడుతుంది. అందుకే ఇజ్రాయెల్ 2025 అంటే కొన్ని 4-5 నెలల క్రితం జరిగిన ఇజ్రాయెల్ ఇరాన్ అదేవిధంగా యుఎస్ ఇరాన్ యుద్ధంలో ఎంతసేపు ఆల్ ఖైమేనీని వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. ఇటు ఇజ్రాయెల్ మొసాదు, అమెరికన్ సిఐఏ, అమెరికన్ ఫోర్సెస్ కూడా. ఆయతొల్లా అలీ ఖైమనీ అప్పుడులో బంకర్లోకి వెళ్ళిపోవడం, టెహ్రాన్ వదిలి బయటికి పారిపోవడం, యుద్ధం అంతా సల్లారిన తర్వాత ఆయన మళ్ళీ రాజధాని టెహ్రాన్ రావడం జరిగింది. అంటే ఆయతొల్లా అలీ ఖైమనీ ఇప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నారు ఇటు ఇజ్రాయెల్ మొసాదు, అమెరికన్ సిఐఏ. మరి ఇప్పుడు ఆయతొల్లా అలీ ఖైమనీ అరెస్ట్ చేయబోతున్నారు అంటే ఇప్పుడు వెనిజులాలో నికోలస్ మడ్జురోని అరెస్ట్ చేసిన తర్వాత ప్రపంచం అంతా అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఆయతొల్లా అలీ ఖైమనీయే అని చెప్పుకుంటున్నారు. దీనికి ఉప్పందించే విధంగా, దీన్ని కరోబరేట్ చేసే విధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరానియన్స్ని పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని చంపేస్తున్నారు, మీరు వాళ్ళ సపోర్ట్గా మేము అమెరికా రంగంలోకి వస్తుంది, ఆయతొల్లా అలీ ఖైమనీని ఖతం చేస్తుంది, అవసరమైతే అరెస్ట్ చేస్తుంది, డిటైన్ చేస్తామని ట్రంపే తన నోటితో తాను చెప్పాడు. ఏదో ఇది ఊహలు పుకార్లు విశ్లేషణ కోసం చేసే విషయం కూడా కాదు, ట్రంపే నోటితో చెప్పేశాడు. అంటే ఇప్పుడు వెంటనే అది పలికిన తర్వాత వెంటనే ఇరాన్ కూడా తన మిస్సైల్ ఫోర్స్ని వెంటనే డిప్లాయ్ చేయడం మోహరించేసిందండి. అక్కడ ఐఆర్జీసీ దళాలు ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యి ఉంది. ఇలా అయితే మేము ప్రపంచంలో అతిపెద్ద యుద్ధానికి మేము దారితీస్తుంది, జాగ్రత్తగా ఉండు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇరాన్ సుప్రీం లీడరు అక్కడ ప్రెసిడెంట్స్కు ఇరానియన్ ప్రెసిడెంట్స్ కూడా అక్కడ జరిగే ప్రొటెస్టర్ల దారి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖైమనీ అయితే ఇరాన్లో జరిగేది ఎంతటి దారుణం అంటే ప్రొటెస్ట్లు. అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బలం ఉంది, ప్రైస్ రైజ్ అయింది, ఫుడ్ స్కేర్సిటీ ఉంది, కరెన్సీ పడిపోయింది 14 లక్షలకి ఉన్న ఇరాన్ రియల్కి. ఇది నిజమే, వాస్తవమే. దీనికోసం పీపుల్ రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయొచ్చు, కానీ ప్రొటెస్ట్ చేసేవాళ్ళ కోసం కాదు నేను మాట్లాడేది. అది తప్పే, న్యాయమే ప్రజలది. కానీ ప్రొటెస్ట్దారుల వెనకాల ఇంకొకళ్ళు ఉన్నారు, వీళ్ళు అమెరికన్ ప్రేరేపిత ఒకలాంటి ఉగ్రవాదులు. వీళ్ళు ఏంటంటే ఇరాన్ డిస్ట్రాయ్ చేయడమే. అంటే నేను వార్నింగ్ ఇచ్చేది ప్రొటెస్ట్ చేసే ప్రజలకు కాదు, ఇలాంటి డిస్ట్రక్షన్ వాళ్ళు అంతు చూస్తానంటూ ఈ ఆయతొల్లా ఖైమనీ మాట్లాడాడు. అంటే అమెరికా ఇన్స్టిగేట్ చేస్తుంది, ఇజ్రాయెల్ ఇన్స్టిగేట్ చేస్తుంది, వాళ్ళని నేను వదలను అనుకుంటూ ఆయతొల్లా అలీ ఖైమనీ చెప్పారు. మరి అమెరికా ఆయతొల్లా అలీ ఖైమనీ అంతానికి ప్రయత్నం చేస్తుందంటే తప్పకుండా చేస్తుంది అని చెప్పొచ్చండి. ఎందుకంటే రీసెంట్గా ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు వైట్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ ట్రంప్ ఈ విషయం పలకడం జరిగింది. నెక్స్ట్ టార్గెట్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మళ్ళీ చేస్తుంది, దాన్ని అంతు చూస్తా, అవసరమైతే మళ్ళీ దాడులు చేస్తానని అక్కడ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు డిటైన్ అరెస్ట్ తర్వాత ఇది ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు ఇరాన్లో ప్రొటెస్ట్లు వస్తున్నాయి, ఇదే అవకాశం. అంటే ఇరాన్ బలహీనంగా ఉంది. ఇరాన్ తయారు చేసిన ప్రాక్సీస్ అంటారన్నమాట. ఎక్కడ హౌతీస్ యెమెన్లో బలహీన పడ్డారు, తర్వాత హమాస్ పూర్తిగా ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది గాజాలో. అక్కడ ఇరాన్కి ఫస్ట్ లైన్ ఆఫ్ సెక్యూరిటీ అంటారు. ఇప్పుడు హమాస్ రాలేదు, తర్వాత హిజ్బుల్లా లెబనాన్ నుంచి రాలేదు, ఇక సిరియా కూడా వాళ్ళ అదుపులోకి వెళ్ళిపోయింది, ఇజ్రాయెల్ అమెరికా అదుపులోకి వెళ్ళిపోయింది. అక్కడ సిరియా గవర్నమెంట్, అసాద్ గవర్నమెంట్ లేదు. కాబట్టి ఇరానే డైరెక్ట్గా ఫేస్ చేయాలి. ఇరాన్ బలహీనమై ఉంది. ఈ సౌదీ అరేబియా మిగిలిన సున్నీ నేషన్స్ ఇరాన్కి ఆపోజిట్గా పనిచేస్తున్నాయి, మనకు తెలుసు గల్ఫ్లో. కాబట్టి ఇరాన్ డైరెక్ట్గా ఉంది, బలహీనంగా ఉంది, పీపుల్ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి అమెరికా ఇజ్రాయెల్ గత 3 దశాబ్దాలు 1979 నుంచి అవి వెయిట్ చేస్తున్నాయి. అంటే గత 50 సంవత్సరాల నుంచి ఇప్పుడు సరైన సమయం. సో ఆయతొల్లా అలీ ఖైమనీని సంహరించడమా, అరెస్ట్ చేయడమా, అక్కడ డిటైన్ చేసి రిజైన్ చేంజ్, ప్రభుత్వ మార్పు అనేది తీసుకురావడం అమెరికా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే ఇజ్రాయెల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఎందుకు చేస్తున్నారు అంటే ఇరాన్ అనేది ఇటు చైనా రష్యాతో సంబంధాలు పెంచుకోవడం, ఇరాన్ అనేది అమెరికా యొక్క డామినెన్స్ని అక్కడ ఛాలెంజ్ చేస్తుంది గల్ఫ్లో. 2
వెనిజులా లాగా ఇరాన్ అనేది ప్రపంచంలో 3వ అతిపెద్ద పెట్రోలియం రిజర్వ్స్ ఉంది. 200 బిలియన్ బ్యారల్స్ అనమాట. అమెరికా కంటే ఎక్కువ అనమాట. 200 అంటే 3వ అతిపెద్ద దేశం అనమాట పెట్రోలియం. ఇప్పటికీ ఇరాక్ దాని చేతిలోకి వెళ్ళిపోయింది. సౌదీ అరేబియా దానికి పప్పెట్లా ఉంటుంది. కాబట్టి వెనిజులా ఆల్మోస్ట్ వస్తున్నట్టే. కాబట్టి ఇరాన్ వచ్చేస్తే ఇంకా ప్రపంచం చమురంతా అమెరికా చేతిలోకి వెళ్ళిపోతుంది. అందుకనే ఆయిల్ ఎక్కడుందో ఆ దేశాన్ని అనవసరంగా ఇన్స్టెబిలిటీ చేయడం, అది చెప్పిన గవర్నమెంట్నే పెట్టుకోవడం అనేది అమెరికా తంతు అనమాట. కాబట్టి గల్ఫ్లో పూర్తి కంట్రోల్కి ఇరాన్ని నాశనం చేయడానికి అమెరికా రంగంలో దిగుతుంది. అంటే మనం కొన్ని రోజుల్లో ఇరాన్ మీద మళ్ళీ అమెరికన్ B-2 స్పిరిట్ బాంబర్స్ అటాక్ చేయడం మనం చూడబోతున్నాం. ఎందుకంటే అక్కడ పరిణామాలు అలాగే ఉన్నాయి. ఇరాన్ కూడా హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అమెరికా తన యొక్క ఎయిర్ బేసెస్ గల్ఫ్లో ఉన్న డజన్ల కొద్ది ఎయిర్ బేసెస్ని ఎక్కడికక్కడ అలర్ట్ చేసింది. ఇప్పుడు వెనిజులా ఉన్న ఫోర్స్ని ఇక్కడికి తరలిస్తుంది. కాబట్టి ఆయతుల్లా అలీ ఖైమనీ కూడా తన సెక్యూరిటీని చూసుకోవడానికి రష్యా నుంచి ఆయన S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకుని ఇప్పుడు టెహరాన్లో మోహరించారు. చైనా కూడా తన HQ-9 అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అక్కడికి ఇచ్చింది. అంటే రష్యా చైనాలు ఏం చేస్తున్నాయి, ఒకప్పుడు ఇరాన్ను చాలా ఇబ్బంది పడింది. ఈసారి యుద్ధం వస్తే ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆల్రెడీ ఆయుధాలు అక్కడికి పంపించడం జరిగింది. సుఖోయ్ 30 ఫైటర్స్ కూడా అక్కడికి రావడం జరిగింది. J-10 ఫైటర్స్, చైనా ఫైటర్స్ కూడా ఇరాన్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు జరగబోయే యుద్ధం చాలా భీకర యుద్ధం జరగబోతుంది. అంటే ఇజ్రాయెల్ ఫోర్స్ సరిపోదు, అమెరికా డైరెక్ట్గా రంగంలో దిగబోతుంది. మరి ఎంతటి యుద్ధానికి దారితీస్తుందంటే హర్మూజ్ స్ట్రైట్ క్లోజు ఇంతటి ఉంటుంది. అంటే ఇరాన్కి 8 లక్షల ఫోర్సు అలర్ట్లో ఉంది. ఆయతుల్లా అలీ ఖైమనీ రక్షించుకుంటాయా అంటే చాలా కేర్ఫుల్గా. అంటే మొసాద్ రంగంలో దిగితే మాత్రం అది అసాధ్యం కాదు, సుసాధ్యమే అవుతుంది. మొసాద్ అంటే అంత పవర్ఫుల్. అమెరికా CIA కంటే, అమెరికా ఈరోజు చెప్పుకున్న డెల్టా ఫోర్సెస్ కంటే చాలా స్ట్రాంగ్. కానీ ఇక్కడ చైనా స్పెషల్ ఫోర్సెస్, రష్యా పుతిన్ స్పెషల్ ఫోర్సెస్ ఆయతుల్లా అలీ ఖైమనీ రక్షణకు దిగాయి. ఎందుకంటే ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇటు చైనా రష్యాలు ఇంకా హై అలర్ట్ అయినాయి. కాబట్టి ఆయతుల్లా అలీ ఖైమనీ రక్షణకు దిగుతున్నాయి అని చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన యుద్ధ తంత్రం ఏంటంటే డైరెక్ట్గా దేశ అధ్యక్షుడిని కొట్టేయడం, అరెస్ట్ చేయడం, లోపల పెట్టేయడం, యుద్ధం గెలిచినట్టు ప్రకటించేయడం. యుద్ధాలను కూడా తప్పిస్తున్నాడు. చాలా భయానకమైన నీతి ఇది. ఇజ్రాయెల్ నుంచే ఆయన నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఆయతుల్లా అలీ ఖైమనీ అరెస్ట్కి అమెరికా దిగడం అనేది 80% 100% ఇక్కడ జరుగుతుందనేది మనం అసెస్ చేయొచ్చండి.